హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేద్దామండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఫస్ట్ నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నాండి, ఒక టమాటా తీసుకున్నా, ఉల్లిగడ్డలు తరిమినది, కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, పసుపు. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ పోస్తున్నానండి. దొండకాయ ఫ్రై నేను వాటర్ వేయనండి. ఇది ఆయిల్ బాగా వేడైనాక ఇప్పుడు ఉల్లిగడ్డ నూనె వేడైనాక ఉల్లిగడ్డ వేస్తున్నానండి. తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక మగ్గినాక ఇవ్వండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం లైట్గా పసుపు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుందండి. తర్వాత దొండకాయ తురిమేది దీంట్లో వేసుకుందాం. బాగా కలపాలండి. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇవి దొండకాయ కొంచెం ఆయిల్లో మగ్గిందండి. కారం వేసుకుందాం. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాండి. వాళ్ళు ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినడం వల్ల కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను, అంటే చిన్న స్పూన్. ఇలా ఆయిల్ బాగా మగ్గిన తర్వాత టమాటా వేస్తాను. ఒక 5 మినిట్స్ అయినాక టమాటా వేస్తాను. కొంచెం చిన్న టమాటా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ ఇప్పుడు టమాటా వేస్తా. నేను సాల్ట్ ముందే వేసిన, అది ఉల్లిగడ్డ ముక్కలు మగ్గాలంటే నేను సాల్ట్ ముందే వేసిన అండి. కొంచెం చూసుకొని మనం మీకు సరిపోను మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి కొంచెం వేయాలి లైట్. అన్నీ వేసి కొంచెం బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి. దొండకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ కూరలో నేను ఎల్లిపాయలు వేస్తాను అండి, 4 దంచి. చాలా బాగుంటుంది. మగ్గిందండి కూర. నేను కొత్తిమీర కట్ చేయకుండా నేను చేతితో చించేస్తాను. పైన ఎల్లిపాయలు దంచినది మనం ఇట్లా వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూస్తా. ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.